ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. మన ఫ్యామిలీ అందరికీ శుభ శనివారం, శుభ మధ్యాహ్నం. అందరూ భోజనాలు చేశారా? ఈ వీడియో ఈరోజు పొద్దున్న వీడియో. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామి వారి కోసమని దద్దోజనం చేయాలనిపించింది, చేస్తున్నాను. ఒక గిన్నెలోకి అన్నం తక్కువగా, పెరుగు ఎక్కువగా తీసుకొని కొంచెం ఉప్పేసి కలిపేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి తాలింపు చేశాను. తాలింపు మంచిగా వేగిన తర్వాత మనం ముందుగానే పెరుగన్నం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగన్నంలో ఈ తాలింపు వేసి ఒకసారి స్పూన్తో కలిపేశాను. వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెడీ. ఈ వీడియో ద్వారా చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. అంటే మీకు తెలియక కాదు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఆ పొరపాటు చేయకూడదని. మనం దేవుళ్ళకి ప్రసాదంగా చేసే పులిహోర అయినా దద్దోజనమైనా నిండుకొండ నుంచి అన్నం తీసుకోవాలి. అంటే మనం అన్నం వండుతాం కదా, అన్నం వండిన తర్వాత మనం ఎవరో ఒకళ్ళు తిన్న తర్వాత దేవునికి తీయకోకుండా అప్పటికప్పుడు వండి నిండుగా ఉన్న కుండలోంచి కొద్దిగా అన్నం తీసి పులిహోర అయినా దద్దోజనమైన ప్రసాదంగా చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలని అమ్మమ్మ చెప్పేది. నాకు తెలిసింది మీకు చెప్పాను, మీకు తెలియదని కాదు. ఒకవేళ నాకు తెలియని మీరు చెప్పండి, నేను ఫాలో అవుతున్నాను. స్వామివారి దీవెనలు ఎల్లప్పుడూ మన పైన ఉండాలని కోరుకుంటూ గోవింద గోవింద.